అందరికి నమస్కారం. మరి నిన్న చూసినటువంటి వార్త వచ్చి నిన్న నైట్ అంతా వచ్చిన అన్ని న్యూస్లలో వచ్చింది. మన కంటోన్మెంట్ మరి మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మన మైనంపల్లి హనుమంతరావు గారు మన కంటోన్మెంట్ వార్డు 5లో ఒక జంపి జిల్లాని మరి పార్టీలో చేర్చుకోవడం జరిగింది. చేర్చుకొని మరి అతనికి ప్రామిస్ చేశాడు, ఏంది వార్డ్ నెంబర్ 5 టికెట్ అతనికి ఇస్తామని చెప్పేసి అని, 100% ఆయనకి ఇస్తామని చెప్పేసి అని, ఇంకొకటి ఏంటంటే అతను గెలిపించుకుంటామని చెప్పేసి అని. సరే ఓకే, పార్టీలో ఎవరైనా రావచ్చు, అందరూ మేము ఆహ్వానిస్తాం, దానికి మేము వ్యతిరేకిస్తలేదు. కానీ హనుమంతన్న మీరు చాలా పెద్ద లీడరు. ఒకటి ఏంటంటే ఇన్ని రోజుల నుంచి మేము పార్టీలో కష్టపడుతున్నాము. ఒక 6-7 సంవత్సరాల నుంచి పార్టీని కంటోన్మెంట్లో నిలబెట్టుకుంటూ బతికించుకుంటూ వస్తున్నాం. మేము ఎన్నో పోరాటాలు చేసుకుంటూ ఇక్కడ కూడా నిరాహార దీక్షలు చేయమన్నా చేసుకుంటూ పార్టీని ఒక స్థాయిలో తీసుకొని వచ్చినాము. ఇప్పటిదాకా ఉండి కూడా కంటోన్మెంట్లో మీరు ఎవరినైనా కూడా అడిగండి, మీరు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు సీనియర్ నాయకులని ఒకసారి సంప్రదించి మాట్లాడి వారితో మాట్లాడినాక మీరు ఏమన్నా మాట్లాడి ఉంటే కొంచెం బాగుండేది. ఎందుకంటే నిన్న మీరు అలా చెప్పగానే మాకు చాలా బాధ అనిపిస్తుంది. మా మనోభావాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి మీరు ఇట్లా అనడం వల్ల. ఒకటే చెప్పదలుచుకున్నాం మీకు అందరికి కూడా, మీరు దయచేసి సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకసారి మాట్లాడండి. మీరు వచ్చేసి ఎవరెవరినో తీసుకొని వచ్చి మీకు ఇన్ఛార్జి ప్రకటించేస్తాము, మీకు టికెట్ ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటే అది ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఎందుకంటే పార్టీ లేనప్పటి నుంచి మేము మా భుజాల మీద పార్టీ జెండాలు మూసుకొని వస్తూ ఉన్నాం. మేము పగలనాక రేయనాక ఏదైనా సరే, ఏ మీటింగ్ అయినా ఏదైనా కూడా మేము పార్టీని మేము నిలబెట్టుకుంటూ వచ్చినాం మేము. అట్లాంటిది మీరు ఇలా నేను డైరెక్ట్గా వచ్చేసి అతను ఎన్ని పార్టీలు మారిండని చెప్పేసి అని మీకు తెలుసా అండి? మీకు ఒక్కసారి హనుమంతని ఒక్కసారి ఆలోచన చేయండి మీరు. అతను మన వాసవి నగర్లోనే అతన్ని తీసేసి పక్కన పెట్టేసారు, అతని కాలనీ ఎలక్షన్స్లోనే. మీరు అట్లాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వార్డ్ 5లో మీకు టికెట్ ఇచ్చేస్తాము, మొత్తము వార్డ్ 5 ఇన్ఛార్జ్ ఇచ్చేస్తామంటే మిగతా కార్యకర్తలు ఏం కావాలా, మిగతా సీనియర్ నాయకులు ఏం కావాలా? మీరు ఒక్కసారి కంటోన్మెంట్కి వచ్చినప్పుడు సీనియర్ నాయకులతోటి కానీ మా లాంటి వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. ఒక్కొక్క వార్డులో ఎవరెవరు సీనియర్లు ఉన్నారు, ఎవరెవరు పని చేసారు, పార్టీ జెండా పట్టుకుని ఎవరు తిరుగు, పార్టీని ఎవరు నమ్ముకొని ఉన్నారు, ఎవరు పార్టీని నమ్ముకొని ఉన్నారు వాళ్ళని మీరు గుర్తించాలా. ఇట్లా ఏ పార్టీ పడతా పార్టీకి ఎప్పుడు పడతా అప్పుడు అమ్ముకున్న ఇది అమ్ముడు పోయే మనుషులతోటి మీరు తీసుకొని వచ్చి ఇన్ఛార్జికి ఇస్తా అంటే అది ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది? రేవంత్ అన్న కూడా మాకు ఒకటే చెప్పింది, పార్టీ జెండా పట్టుకొని ఉన్న వాళ్ళకి మేము ఎప్పుడు అన్యాయం చేయము అని చెప్పింది. మీ పని మీరు చేయండి, మీకు ఏం కావాలో మీకు కావాల్సిన న్యాయం మేము చేస్తామని రేవంత్ అన్న చెప్పిండు. టికెట్ కోసం రేవంత్ అన్న కూడా మాకు ఎవరు కూడా హామీ ఇవ్వలేదు. అని ఏమన్నాడు, మీ పని మీరు చేయరు, మీకు వచ్చే టైంలో మీకు అన్ని ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి ఎన్నిసార్లు మేము మాట్లాడినప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చేసి టికెట్ ఇచ్చేస్తామని అంటే మా లాంటి కార్యకర్తలు ఎటు పోవాలా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం.